యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మన డాక్టర్ ప్రవాస్ టిప్స్ మరొకసారి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టిప్ ఏంటో తెలుసా? ఎండాకాలం అంటే మనకి ఆల్మోస్ట్ వేసవి కాలం వచ్చేసింది కదా. కాబట్టి ఈ వేసవి కాలంలో ఎలాంటి హెల్త్ టిప్స్ తీసుకుంటే మనం కూల్గా చల్లగా సమ్మర్ని ఎంజాయ్ చేయొచ్చో చెప్తాను. దానికి ఏం చేయాలంటే మనం ఎప్పుడూ కూడా ప్రకృతి పరంగా ఈ సమయంలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఉదయాన్నే బాడీని కూల్ చేసే ఐటమ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో కూలింగ్ అనేది మనకి చాలా అవసరం ఈ సమ్మర్లో. మనం ఏం చేస్తాం, పొద్దున్న లేచేసరికి దోశలు, ఇడ్లీలు, పూరీలు అంటూ రొటీన్ ఫుడ్డే తింటాం కదా. సో దానివల్ల ఏంటంటే బాడీ, మీరు ఎండలోకి వెళ్ళినా ఎండలోకి వెళ్ళకపోయినా బాడీ అనేది నేచర్కి అనుగుణంగా హీట్ అయిపోతుంది. సో కాబట్టి మనం హెల్తీగా అండ్ కూల్గా బాడీ అనేది ఓవర్ హీట్ కాకుండా ఉండాలంటే ఉదయం కూల్ ఐటమ్స్ అంటే ఫ్రూట్స్, తర్వాత పెరుగన్నం అంటే దద్దోజనం, సో ఇలాగా మంచి కూల్ ఐటమ్స్ అన్నమాట. అంటే పుచ్చకాయలు, కర్బూజాలు తినేసి కాస్త అంత పెరుగన్నం తిన్నారనుకోండి, లేదా పులగము, లేదంటే పెసరపప్పుతో చేసే ఐటమ్స్, ఇలా మీరు ఎలాంటి కూలింగ్ చేసే ఫుడ్స్ అయినా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి బాడీ అనేది హీట్ ఎక్కకుండా ఉంటుంది. టోటల్ డే అంతా మనం హైడ్రేటెడ్గా ఉంటాం. ఇవి తిని మీరు ఒకసారి ఎండకెళ్ళి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఇది నా గ్యారంటీ. సో మీరు ఒకసారి ఈ సమ్మర్ అంతా కూడా ఇలా ఒక 3-4 మంత్సే కదా మనకి సమ్మర్ అనేది కరెక్ట్ సీజన్ అనేది మెయింటైన్ అయ్యేది. సో కాబట్టి ఈ సీజన్లో మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదన్నమాట. సో అన్ని పెనాలన్నీ ఎత్తిపెట్టేసి చక్కగా పెరగన్నం, లేదా పుల్లగం, లేదా పెసరపప్పుతో చేసిన ఐటమ్స్, తర్వాత ఫ్రూట్స్, ఇవి మార్నింగ్ టైమ్స్ తీసుకోండి. కాస్త మీకు తినాలనిపిస్తే నైట్ టైము దోశలు, ఇడ్లీలు లాంటివి అక్కడికి మార్చుకోండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్. చాలా అంటే చాలా ప్రభావంగా పనిచేస్తుంది ఇది. సో డియర్ ఫ్రెండ్స్, ఫాలో అవుతారు కదూ. సో మనం ఈ ప్రవాస్ టిప్స్ ద్వారా మరెన్నో ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. ఓకే, సీ యూ, బాయ్. అండ్ మీకు సబ్స్క్రైబ్ చేయాలనో లైక్ చేయాలనో ఉద్దేశంతో కాదండి ఈ ఛానల్ మనం స్టార్ట్ చేసింది. కనీసం నా మాటల ద్వారా ఒక్కరైనా మారి మన హెల్త్ గురించి కరెక్ట్ విషయాలు ఏంటి, తర్వాత నిజాలు ఏంటి అని తెలుసుకొని మారగలిగితే అదే నాకు మీరు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. దీన్ని ఒక సదుద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఫాలో. ఓకే, థ్యాంక్ యూ.